ఇప్పుడు మనం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష శాస్త్రం చూస్తున్నామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో ద్వాదశ రాశులు శుభయోగం అశుభయోగం చూస్తున్నామండి. మన జానకి రామ్ని అడిగి ఇటు వారి జాతక బలానికి ఎలా ఉందో 12 రాశుల వారిగా చూస్తున్నామండి. శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తుయిద్దయ వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో కుంభరాశి 11వ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం అనే జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్, 2024వ సంవత్సరం నూతన సంవత్సరం కుంభరాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం శుభయోగం అశుభయోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం జ్యోతిష్య శాస్త్రం ప్రశ్న శాస్త్రం ఎలా ఉంది చూడు. లక్ష్మీదేవత వచ్చిందండి వారి జాతకంలా. కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ధనం మూలం జగత్ అన్నట్టు నడుస్తుంది. లక్ష్మీదేవత యోగ బలం చాలా వరకు ఉంటుంది వారి జాతకానికి. కానీ ధనలక్ష్మి కళకళలాడే అవకాశం ఉంటుంది వారి జాతకానికి. కానీ లక్ష్మి మాత్రం చంచల గుణం ఉంటుందండి లక్ష్మీదేవతకు. కాబట్టి మాత్రం వారికి ధనం మాత్రం నిలకడ ఉండదండి. ధనం మాత్రం మంచినీళ్ళ ప్రాయం లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అయినా సరే మాత్రం పనులు డబ్బు ఖర్చు చేసైనా సరే వారు అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉంటాయండి. గృహ నిర్మాణం కావచ్చు, కళ్యాణం కావచ్చు, బహుళంతస్తులు కట్టడం కావచ్చు, లేదా మాత్రం వారి పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారు కావచ్చు, తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సెలబ్రిటీలకు చాలా వరకు యోగ బలం ఉంటుంది. ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం లాస్ట్ ఘడియలో ఉన్నదండి ఎల్నాటి శని ప్రభావం. కానీ మాత్రం వెళ్ళిపోయే ఘడియలో ఉంది కాబట్టి చాలా వరకు వారికి శుభయోగం చేసిపోయే అవకాశం ఉన్నదండి వారి జాతకానికి. నవగ్రహాల్లో వారికి మాత్రం పంచగ్రహాలు మంచిగా ఉన్నాయి, 4 గ్రహాలు మంచిగా లేవండి. 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు మంచిగా లేవు. ఆదాయం చూడాలంటే మాత్రం 11 ఉన్నది, ఆదాయం 11. ఖర్చు వారి జాతకానికి మాత్రం 8 రూపాయలు, 3 రూపాయలు లాభం ఉంటుంది. సాయం చేసేవారు 7, ఏడ్చేవారు కూడా 7. అది సరి సమానం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం తప్పకుండా మాత్రం లభించే అవకాశం ఉంది. కానీ మాత్రం కేంద్ర పరంగా మాత్రం అతి కష్టం మీద లభిస్తుంది. రాష్ట్ర పరంగా అయితే మాత్రం లభించే అవకాశాలు ఉన్నాయండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు. కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం చాలా వరకు 65%, 65% లభించే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వీరి జాతకానికి మాత్రం వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసి వస్తుంది. కానీ విద్యారంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలంతో ఉంటుందండి. వైద్యరంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి అతి కష్టం మీద లభించే అవకాశాలు ఉన్నాయి. రక్షణ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం క్రీడారంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా రైల్వే డిపార్ట్మెంట్లో కూడా మాత్రం కొన్ని యోగ బలాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నరదిష్టి అధికం ఉంది. నరదిష్టి పోవడానికి మాత్రం వారు లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయటం మంచిది. శుక్రవారం అలాగే వీరి జాతకానికి గురువారం మంగళవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇక విద్యార్థులకు విద్య విషయంలో చెప్పాలంటే మాత్రం అతి కష్టం మీద నిలబడే అవకాశం ఉంటుందండి. రాహుకేతుల కలయిక మంచిగా ఉంది వీరి జాతక బలానికి. రాహుకేతుల కలయిక ఉన్నందువలన మాత్రం విద్యా విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్నాళ్ళు విద్యల గ్యాప్ వస్తుంది. ఇంట్లో చదువుకుంటే బయట మర్చిపోవడం, బయట చదువుకుంటే ఇంట్లో మర్చిపోవడం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. వారికి జరిగినా కూడా కానీ నిలదొక్కునే అవకాశం ఉంటుంది. పెద్దల పేరు ప్రఖ్యాతులు పెంపొందించే అవకాశం ఉంటుంది వీరికి. వీరి గురువులు మాత్రం వీరికి సరైన దారిలో నడిచి తీర్చిదిద్దే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి జాతకానికి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అతి కష్టం మీద జరిగే అవకాశాలు ఉంటాయండి. ఇక వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం దిష్టి దోషం అధికం ఉంది, ఎల్నాటి శని ప్రభావం అధికం ఉంది కాబట్టి ఎక్కువ దుష్పతులు ఫలితాలు ఉంటాయండి. జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం శనేశ్వరుని పూజ చేయించడం, నవగ్రహ ఆరాధన చేయటం, అలాగే ఈశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు శ్రేయోదాయకం అండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇక వ్యాపారస్తులకు చూడాలంటే సరి సమానం ఉంటుందండి. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు మాత్రం పార్ట్నర్షిప్లో కలిసి వస్తుందండి. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నవారు కొన్ని వ్యాపారాలు మార్చే అవకాశం ఉంటుంది వారి జాతకంలో.
ఒక్కోసారి వాళ్ళకి ధనం మాత్రం నష్టమవుతుంది, ఒక్కోసారి విపరీతంగా ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ రంగం వారికి, స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారులకు కొద్దిగా గడ్డు కాలం పరిస్థితి ఉంటుంది. వారు ఎంత శ్రమించినా మాత్రం వృధా అన్నట్టు ఉంటుంది. అయినా సరే లాస్ట్ ఘడియలో మాత్రం ఆ కళామతల్ని కాపాడే అవకాశం ఉంటుంది వారి జాతకానికి. సినీ కళాకారులు, టీవీ కళాకారులు, క్రీడాకారులు, అలాగే సంగీత కళాకారులు, గాయకులు, గీత రచయితలు రాసేవారు, గాయకులు, అలాగే సంగీత కళాకారులు, నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు చాలా వరకు మాత్రం పోరాడి గెలిచే అవకాశాలు ఉంటాయి. కొందరికి త్రుటిలో ఆ ప్రయత్నాలు వృధా అవుతాయి, అవకాశాలు వచ్చి వెళ్ళిపోతాయి. కొందరికి మాత్రం చాలా వరకు నిలదొక్కునే అవకాశం ఉందండి. అలాంటి ఆటంకాలు వచ్చినా మాత్రం వారు పదే ప్రయత్నం చేయటం చాలా వరకు శ్రేయదాయకం వారి జాతక బలంలా. అలాగే వీరి పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి, గృహం మార్చాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, అలాగే గృహం అమ్మి ఇంకో గృహం తీసుకోవాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ అతి కష్టం మీద జరిగే అవకాశం ఉంటుందండి. శతభీష నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతకాన్ని పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులైనా సరే, శతతార నక్షత్ర జాతకులైనా సరే, అలాగే కుంభలగ్నంలో పుట్టిన వారైనా సరే మాత్రం శనేశ్వరుని పూజ చేపించడం, నవగ్రహం జపం చేపించడం, పూజ హోమం ధ్యానం చేపించడం, అలాగే మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేపించడం చాలా వరకు శ్రేయదాయకం అండి. ముఖ్యంగా వీరి జాతకంలో పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక సంతానంలో, సంసారంలో, కుటుంబంలో తగాదలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వాటిని మాత్రం వీరికి ఆవేశం ఎక్కువ ఉంటుందండి, పట్టుదల ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయంలో వీరు పట్టుదలతో సాధించాలనుకుంటారు, కానీ రచ్చ గెలవగలుగుతారు కానీ ఇంట గెలవలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలే పెద్ద ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయండి. పెద్ద ఇబ్బందులు వచ్చినా వీరు తట్టుకునే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా ఇతరులు మాత్రం వీరిని రెచ్చగొట్టి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఫ్యామిలీ పరంగా వీరు ఎంత సున్నితత్వంగా నడిస్తే అంతవరకు మంచిది, ఎంత తొందరపాటు నడిస్తే మాత్రం అంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ పెద్దల రుణం అంటే మాత్రం చాలా వరకు తక్కువ లాభం ఉంటుందండి. కానీ స్వతహా కష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా వ్యాపార విషయంలో, వస్త్ర వ్యాపారంలో కలిసి వస్తుందండి. వ్యవసాయ విషయంలో మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవు. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం పౌల్ట్రీ రంగం వారికి ఇబ్బందులు ఉంటాయండి. అలాగే వీరి జాతకానికి మీడియా రంగం వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే ఉద్యోగస్తులు మాత్రం, ముఖ్యంగా వీరి జాతకానికి ఉద్యోగస్తులు, రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకానికి రక్షణ రంగం వారికి లాభయోగం ఉంటుంది. కానీ మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆర్టీసీ రంగం వారికి చికాకులు తప్పవండి వారి పేరు మీద. అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మున్సిపాలిటీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కూడా చాలా మంచిదండి. నిరుద్యోగులకైతే మాత్రం తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి వస్తుందండి. అలాగే లేకుంటే మాత్రం వారి జాతకానికి ఏదైనా మాత్రం ఫలితం కనబడుతుందండి. గవర్నమెంట్ లోన్ కోరేవారు, గవర్నమెంట్ లోన్ తీయాలనుకునేవారు, గవర్నమెంట్ లోన్తో ఇల్లు కట్టాలనుకునేవారు, కొనాలనుకునేవారు, మార్చాలనుకునేవారు, రిపేర్ చేయాలనుకునేవారు తప్పకుండా మంచి ఫలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఈశ్వరి ధ్యానంతో పాటు, లక్ష్మీనరసింహ స్వామి పూజతో పాటు నవగ్రహాలని పూజ చేసి శనేశ్వరుని శాంతి చేపించడం చాలా మంచిదండి. ముఖ్యంగా అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం చేయటం చాలా మంచిది. ఎవరి శక్తి కొలది వాళ్ళు చేపించాలండి. ఖచ్చితంగా సద్బ్రాహ్మణులు సందర్శనం చేసుకోవాలండి. చేసుకుంటే చాలా మంచిది. దేశరిష్ట, రాష్ట్రరిష్ట యోగం ఉన్నది కాబట్టి ఎవరికి వారు మాత్రం శాంతులు చేయించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు చాలా జాగ్రత్తలు పాటించాలండి. విద్య కొరకు వెళ్ళేవారు కలిసి వస్తుంది. స్థిరపడడానికి వెళ్ళాలనుకునే వారికి ఇబ్బందులు ఉంటాయి. కళ్యాణం నుంచి వ్యాపారం గురించి వెళ్ళాలనుకునే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీరి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, ఎల్నాటి శని ప్రభావం తగ్గే అవకాశం ఉందండి. శనేశ్వరుని శాంతి చేపించుకోవాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి తప్పకుండా మాత్రం గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.